హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఎన్ని రోజులు కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల సరిగ్గా అప్లోడ్ చేయలేకపోయానండి. ఐఎమ్ రియల్లీ సారీ. ఇక నుంచి ప్రతి వన్ డే, డే బై డే ఖచ్చితంగా నా నుంచి మీకు స్టోరీ అయితే వస్తుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ప్రేమతోరా. సిటీకి చాలా దూరంగా ప్రశాంతమైన చెట్ల మధ్య ఉన్న ఆ పాత ఫామ్ హౌస్ చినుకులు ముంచెత్తుతున్నాయి. గదిలో డిమ్ లైట్ వెలుగులో బయటపడుతున్న వాన చప్పుడుకి పోటీగా వారిద్దరి వేగవంతమైన శ్వాసల చప్పుడు మాత్రమే వినిపిస్తుంది. అక్కడ ఆయుష్, నిధి ఇద్దరు రెండు నాగుపాములు పెనవేసుకున్నట్లుగా ఒకరినొకరు అల్లుకుపోయి ఉన్నారు. ఆయుష్లోని ఆవేశం, రొమాన్స్ కట్టలు తెంచుకున్నాయి. అతడు ఇస్తున్న తీవ్రమైన నొప్పిని సైతం నిధి తన స్వచ్ఛమైన ప్రేమతో భరిస్తుంది. ఆయుష్, చాలా నొప్పిగా ఉందిరా. నిధి కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా సన్నని గొంతుతో మెలిగింది. ఆయుష్ ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఆమె ముంగురులను పక్కకు జరిపి 2 నిమిషాలు ఊర్చుకొనిది అంటూ తను ఇంకా బలంగా ఆమెలో కలిసిపోతున్నాడు. ఆ గాఢమైన స్పర్శకు నిధికి గట్టిగా కళ్ళు మూసుకుంది. అతడు ఇస్తున్న నొప్పి శరీరానికి కష్టంగా ఉన్నా అతడిపై ఉన్న అపరితమైన ప్రేమతో ఆ బాధను కూడా ఒక ఆనందంగా ఆస్వాదిస్తూ పెదవులపై చిన్న నవ్వును చిందించింది. ఆయుష్ ఇంకా బలంగా ఆమెతో లీనమైపోతుంటే నిధి అతడి నొప్పిని తట్టుకోలేక అతడి భుజాలను గట్టిగా పట్టుకొని కష్టంగా కళ్ళు మూసుకుంటుంది. సరిగ్గా అరగంట తర్వాత ఆ గదిలో మళ్ళీ ప్రశాంతమైన నిశ్శబ్దం ఆవహించింది. అప్పటికే తన పని పూర్తయిందన్నట్లుగా ఆయుష్ నిధి పెదవులపై గట్టిగా గాఢంగా ముద్దాడి అలసిపోయి ఆమె పక్కనే ఒరిగిపోయాడు. అలసటతో ఆయుష్ తలను తిప్పి నిధి వైపు చూశాడు. నిధి అతడి వైపు చూస్తూ అమాయకంగా ఎంతో ప్రేమగా చిన్నగా నవ్వి ఊరుకుంది. వెంటనే అతడి రొమ్మపై తలపై వాల్చి గట్టిగా కౌగిలించుకుంది. మనం పెళ్లి చేసుకుందాం రా ఆయుష్. ఇప్పటికే మనం చాలా దూరం వచ్చేసాం. పార్టీ అని చెప్పి నన్ను ఇక్కడి వరకు తీసుకొని వచ్చావు. నాకు ఎంత భయం వేసిందో తెలుసా నువ్వు ఇలా నా పక్కన ఉంటే. నాకు భయంగా ఉంది. ఇంట్లో నాన్న కూడా నా కోసం పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు అంటూ నిధి ఆయుష్ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ తన మనసులోని భయాన్ని బయటపెట్టింది. ఆయుష్ ఆమె చెంపను ప్రేమగా నిమురుతూ, డోంట్ వరీ స్వీటీ, ఎప్పటికైనా పెళ్లి ఇప్పటికైనా నిన్ను పెళ్లి చేసుకునేది నేనే కదా అంటూ తన గుండెల్లో ఆమెకు ఓదార్పునిచ్చే మాటలు చెప్పాడు. ఆ మాటలతో నిధి మనసు కాస్త ప్రశాంతపడింది. అప్పుడే నిధి ఒక్కసారిగా గోడపై ఉన్న గడియారం వైపు చూసింది. రాత్రి మొదలైన వారి శృంగార రాజ్యం ముగిసినట్లుగా బయట తెల్లవారుజామున 5 కావస్తుంది. ఆకాశం లేత వెలుగును సంతరించుకోవడానికి సిద్ధంగా ఉంది. అయ్యో, 6 కావస్తుందిరా, నేను ఇక వెళ్ళిపోతాను అంటూ నిధి కంగారుగా లేవబోయింది. ఆయుష్ ఆమె చేయి పట్టుకొని, ఎక్కడికి వెళ్తావు? ఇంకొంచెంసేపు ఉండొచ్చు కదా అని ఆరాటంగా అడిగాడు. అయ్యో ఆయుష్, నాన్నగారికి నేను అబద్ధం చెప్పి వచ్చాను. ఇప్పటి వరకు నేను నాన్నగారికి ఎప్పుడు అబద్ధం చెప్పలేదు. ప్లీజ్ రా, అర్థం చేసుకో, బంగారం కదా అంటూ బతిమలాడుతూ అతడి చేతి మీద చిన్నగా కొట్టింది. ఏంటి మేడం, రాత్రి మీ ఇష్టం వచ్చినట్లుగా నేను ఉన్నాను. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వెళ్తానంటే ఎలా? నాకేం ఇస్తావో చెప్పు అని ఆయుష్ అడిగాడు. రాత్రంతా నా మాట వినకుండా నీ ఇష్టం వచ్చినట్లు చేసావు కదా, మళ్ళీ ఇప్పుడు అంటే ఎలా? ఏమనుకోకురా ప్లీజ్ అంటూ నిధి అక్కడ కింద పడిపోయి ఉన్న తన బట్టలను సరి చేసుకొని డ్రెస్ వేసుకుంది. వెళ్లే ముందు ఆయుష్ నుదుటి మీద ప్రేమగా ముద్దు పెట్టి వస్తాను రా అని చెప్పి అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోయింది. ఆమె ఫామ్ హౌస్ తలుపు దాటి వెళ్ళిన మరుక్షణమే అప్పటి వరకు ఆయుష్ ముఖంలో ఉన్న ప్రేమ మాయమై ఒక క్రూరమైన ఈవిల్ స్మైల్ వచ్చింది. అతడు పక్కనే ఉన్న తన ఫోన్ తీసుకుని ఒక అపరిచిత నెంబర్ కి ధన్యని మెసేజ్ పెట్టాడు. ఆ తర్వాత ఆయుష్ వెంటనే లేచి ఫ్రెష్ అప్ అయ్యి తన కారులో ఇంటికి బయలుదేరాడు. ఇంటికి రాగానే ఎదురుగా అతడి చెల్లెలు మృతిగా కనిపించింది. ఆమె సంప్రదాయకంగా లంగావోణి కట్టుకొని పూల బుట్ట పట్టుకొని ఉంది. ఆయుష్ ఎంతో డీసెంట్ గా, ఏంట్రా మృదుల,
ఇంత ఉదయాన్నే లంగావని కట్టుకొని ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. "అవునయ్య, ఈ రోజు శుక్రవారం అని అమ్మా నాన్న గుడికి తీసుకొని వెళ్తానన్నారు. అందుకే నేను కూడా రెడీ అయ్యాను" అని మృదుల చిరునవ్వుతో చెప్పింది. ఆయుష్ ఆమె వైపు ఎంతో వాత్సల్యంతో చూస్తూ, "చెల్లెలంటే నాలో నీలా పద్ధతిగా ఉండాలిరా" అంటూ మృదుల నుదుటిపై ప్రేమగా ముద్దు పెట్టుకున్నాడు. అది ఒక సాధారణ తరగతి కుటుంబాలు నివసించే కాలనీ. ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న ఒక చిన్న ఇల్లు. రాత్రంతా ఆయుష్తో గడిపి అతడి రాక్షస కౌగిలిలో నలిగిపోయిన నిధి తీవ్రమైన అలసటతో, మనసులో ఏదో తెలియని భయంతో తడబడుతున్న అడుగులతో ఇంటి లోపలికి అడుగుపెట్టింది. తను అబద్ధం చెప్పి బయటకు వెళ్ళింది. పైగా రాత్రి జరిగిన ఘట్టాల జ్ఞాపకాలు ఆమెను ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. హాల్లో నిధి తండ్రి జానకిరామ్ గారు ప్రశాంతంగా పేపర్ చదువుకుంటున్నాడు. అప్పుడే లోపల నుండి వచ్చిన నిధి తల్లి విజయలక్ష్మి గారు కూతురి చూడగానే ఊపిరి పీల్చుకున్నారు. "వచ్చావా నిధి? ఇప్పటి వరకు నువ్వు రాలేదని మీ నాన్న నన్ను 10 సార్లు అడిగారు తెలుసా" అంది విజయలక్ష్మి గారు నిధి వైపు చూస్తూ. నిధి తండ్రికి దొరికిపోకూడదని సర్దుకుని, "అబ్బే ఏమి లేదమ్మా" అని చిన్న కృత్రిమంగా నవ్వింది. పేపర్ పక్కన పెట్టిన జానకీరామ్ గారు కూతురి వైపు ఎంతో వాత్సల్యంతో చూస్తూ, "ఏంటమ్మా నిధి, నీ ఫ్రెండ్ బర్త్డే పార్టీ బాగా జరిగిందా" అని అడిగారు. "చాలా బాగా జరిగింది నాన్న" అని చిన్నగా నవ్వుతూ బదిలిచ్చింది నిధి. జానకీరామ్ గారు ఒక్కసారిగా కూతురిని ముఖాన్ని పరీక్షగా గమనించారు. నిధి కళ్ళు కింద నల్లటి వలయాలు కలిసిపోయిన ముఖం చూసి, "ఏంట్రా నిధి, రాత్రంతా అసలు నిద్రపోలేదా? నీ కళ్ళు అలా వాచిపోయాయేంటి" అని ఆరాటంగా అడిగారు. ప్రశ్నకి నిధి ఒక్కసారిగా తడబడింది. రాత్రి ఆయుష్ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడం వల్ల, ఆ నొప్పికి కళ్ళు మూసుకొని ఏడవడం వల్ల కళ్ళు అలా వాచిపోయాయని తండ్రికి ఎలా చెప్పగలదు? ఆమె సగం భయంతో సగం కంగారుతో, "అది ఏం లేదు నాన్న, అది కొత్త ప్లేస్ కదా, నాకు సరిగ్గా నిద్ర పట్టలేదు. అందుకే ఉదయాన్నే అక్కడ ఉండలేక త్వరగా వచ్చేసాను" అని కవర్ చేయడానికి ప్రయత్నించింది. "ఓహో, అలాగా అమ్మా, సరేలే, వెళ్ళి కాసేపు పడుకో" అని జానకీరామ్ గారు నమ్మినట్లుగా తల ఊపారు. సరిగ్గా అదే సమయంలో నిధి చెల్లెలు వైష్ణవి లోపల నుండి వచ్చి నాన్న దగ్గరకు వస్తుంటూ మోచేతి పడుతుంది. "నాన్న, నాకు కూడా నా ఫ్రెండ్ బర్త్డే పార్టీకి ఉంది, నేను కూడా వెళ్ళనా ప్లీజ్" అని ముద్దుగా అడిగింది. జానకీరామ్ గారు నవ్వుతూ, "నువ్వు ఇంకా చిన్న పిల్లవమ్మా, ఇలాంటి నైట్ పార్టీలకి నువ్వు వెళ్ళకూడదు" అని గారాబంగా చెప్పారు. దానికి వైష్ణవి ముడుచుకొని, "ఎప్పుడు ఎప్పుడు అంతే, అక్క అడిగితేనేమో పంపిస్తారు, నేను అడిగితే మాత్రం చిల్ల పిల్లవు అని ఊరుకోబెడతారు" అంటూ కోపంగా ముఖం పక్కకి తిప్పుకొని కూర్చుంది. ఇంట్లో అంతా సాధారణంగా ఉన్నట్లే ఉంది. కానీ నిధి మాత్రం తండ్రి అమాయకత్వాన్ని, ప్రేమని చూసి మనసులోనే కుమిలిపోయింది. హాల్లో నాన్న అమాయకమైన ప్రేమను, చెల్లి అమాయకపు అల్లరిని చూస్తున్న కొద్ది నిధి గుండెల్లో బాధ సుడిగాలిలా ముట్టింది. జీవితంలో మొదటిసారి తండ్రి కళ్ళల్లో చూసి అబద్ధం చెప్పింది. ఆ తప్పు చేసిన భయం, ఆయుష్ ఎక్కిన ఆ రాత్రి గాయాల నొప్పి రెండు కలిసి ఆమెను లోపల నుండి నలిపేస్తున్నాయి. "నాన్న, నేను కాసేపు పడుకుంటాను" అని కష్టంగా నవ్వుతూ చెప్పి నిధి గబగబా తన గదిలోకి వెళ్లి తలుపు లాక్ చేసుకుంది. తలుపు వేయగానే ఆమె కాళ్ళు వణికిపోయాయి. బెడ్ పై కూలబడి నోటికి చేతులు అడ్డుపెట్టుకుని ఏడవడం మొదలుపెట్టింది. ఆయుష్ పై ఉన్న అమితమైన ప్రేమతోనే ఆ రాత్రి అతనికి లొంగిపోయింది. కానీ ఇంటికి వచ్చాక ఆ తప్పు తాలూకు పాపం తన తండ్రి ప్రేమ ముందు కొండంతే నిలబడింది. ఆయుష్ త్వరగా మన పెళ్లి జరిగితే ఈ భయం నన్ను వదులుతుంది అని మనసులోనే అనుకుంటూ ఒంటిపై ఉన్న గాయాలను సరిచేసుకుని స్నానానికి వెళ్ళింది. మరోవైపు ఆయుష్ తన ఇంట్లో చాలా ప్రశాంతంగా కాఫీ తాగుతున్నాడు. అతని కళ్ళల్లో ఏమాత్రం పశ్చాత్తాపం లేదు. అప్పుడే అతని ఫోన్ రింగ్ అయింది. స్క్రీన్ మీద ఒక అన్నోన్ నెంబర్ మెరిసింది. ఆయుష్ ఫోన్ లిఫ్ట్ చేసి కాఫీ సిప్ చేస్తూ బాల్కనీలోకి నడిచాడు. "వర్క్ పూర్తయిందా ఆయుష్" అని అవతలి డార్క్ బిజినెస్ మ్యాన్ గొంతు వినిపించింది. "చెప్పాను కదా, ఆయుష్ ఒక్క ప్లాన్ వేశాడంటే అది పక్కాగా
జరుగుతుంది. నిధి ఇప్పుడు నా వలలో పూర్తిగా చిక్కుకుంది. నా మాట కాదనలేని స్థితికి వచ్చేసింది అని ఆయుష్ తన ముఖంలో క్రూరమైన నవ్వుతో అన్నాడు. గుడ్. ఆమె తండ్రి జానకిరామ్ ఆ సైట్ కాంట్రాక్ట్ పేపర్స్ మీద సంతకం పెట్టడానికి ఒప్పుకోవడం లేదు. కూతురి విషయంలో ఏ చిన్న తేడా వచ్చినా ఆ ముసలాడు కాళ్ళు బేరానికి రావాల్సిందే. ఆ అమ్మాయిని ఇంకా నీ ప్రేమ మాయలోనే ఉంచు అని అవతలి వ్యక్తి ఫోన్ చెప్పి ఫోన్ కట్ చేశాడు. ఆయుష్ ఫోన్ వైపు చూస్తూ సైకోలా నవ్వుకున్నాడు. నిధి తనని స్వచ్ఛంగా ప్రేమిస్తుందని అతనికి తెలుసు. కానీ ఆ ప్రేమను తన స్వార్థానికి, ఆస్తి సెటిల్మెంట్‌కి ఒక ఆయుధంగా వాడుకోవడమే అతని ప్లాన్. సాయంత్రం 5 గంటలు. రోజూలాగే జానకిరామ్ గారు హాల్‌లో కూర్చొని దేవుడి పాటలు వింటున్నారు. విజయలక్ష్మి గారు వేడివేడి టీ తెచ్చి ఇచ్చారు. నిధి రోజంతా గదిలోనే ఉండి సాయంత్రానికి కాస్త ముఖం కడుక్కొని బయటికి వచ్చింది. ఆమె ముఖం ఇంకా చిన్నబోయే ఉంది. అప్పుడే నిధి ఫోన్ వైబ్రేట్ అయింది. చూస్తే ఆయుష్ మెసేజ్. మై స్వీటీ, ఉదయం నుండి నీ ఆలోచనే. నిన్ను చాలా మిస్ అవుతున్నాను. ఒక్కసారి బయటకు రాగలవా? ఆ మెసేజ్ చూడగానే నిధి భయం కాస్త తగ్గి పెదవులపై చిన్న ఆశ చిగురించింది. ఇంట్లో నాన్న పెళ్లి సంబంధాలు చూస్తున్నారని చెప్పాను కదా! బహుశా దాని గురించి మాట్లాడటానికి పిలుస్తున్నాడేమో అని అనుకుంది. అమ్మ కాలేజీ ఫ్రెండ్ ఒకరు నోట్స్ ఇస్తానంది. బయటకు వెళ్ళి 10 నిమిషాల్లో వచ్చేస్తాను అని విజయలక్ష్మి గారికి చెప్పి బయలుదేరింది. కాలనీ చివర ఉన్న పాత పార్క్ దగ్గర ఆయుష్ తన కారు ఆపి వెయిట్ చేస్తున్నాడు. నిధి పరుగు పరుగున వచ్చి కారెక్కింది. ఆయుష్‌ని చూడగానే ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆయుష్, నాన్న నా మన నా మనసంతా ఏదోలా ఉందిరా. నాన్న ముందు నేను నిలబడలేకపోతున్నాను. మనం త్వరగా పెద్దలతో మాట్లాడి పెళ్లి చేసుకుందాంరా అని ఆరాటంగా అతని చేయి పట్టుకుంది. ఆయుష్ ఆమె వైపు చాలా జాలిగా చూస్తున్నట్లు నటించాడు. ఆమె ముంగురులను చెవి వెనక్కి పెట్టి, నిధి, నీ బాధ నాకు అర్థమవుతుంది. కానీ మన పెళ్లికి ఒక చిన్న అడ్డంకి ఉందిరా అని గొంతు తగ్గించి అన్నాడు. నిధి కంగారుగా ఏంటది? ఆయుష్, మీ ఇంట్లో ఒప్పుకోరా అని అడిగింది. మా ఇంట్లో ఓకే నిధి. కానీ మీ నాన్నగారు చేస్తున్న సిటీ సెంటర్ ప్రాజెక్ట్ ల్యాండ్ ఉందే, అది మా బిజినెస్ పార్ట్నర్స్‌ది. మీ నాన్నగారు ఆ ఫైల్స్‌ని సైన్ చేస్తే మా నాన్నగారు చాలా హ్యాపీ అవుతారు. అప్పుడు మన పెళ్లి విషయం నేను వెంటనే మా ఇంట్లో మాట్లాడేస్తాను అని ఆయిషా ఆమె కళ్ళల్లోకి చూస్తూ అబద్ధాన్ని ప్రశాంతంగా చెప్పేశాడు. నిధి ఒక్కసారిగా స్తంభించిపోయింది. తండ్రికి సంబంధించిన ఆఫీస్ పనులని తమ పెళ్లికి ముడిపెట్టడం ఆమెకు కాస్త వింతగా కూడా అనిపించింది. అది నాన్నగారి ఆఫీస్ మ్యాటర్ ఆయుష్. దానికి మన పెళ్లికి సంబంధం ఏంటి? అని అమాయకంగా అడిగింది. ఆయుష్ ముఖంలో చిన్నగా కోపం రగిలింది. కానీ దాన్ని దాచుకొని ఆమె గడ్డం పట్టుకొని అర్థం చేసుకో స్వీటీ. మా నాన్న బిజినెస్ ఈగో ఉన్న మనిషి. ఈ డీల్ ఓకే అయితే నిన్ను మా ఇంటికి కోడలుగా ఒప్పుకుంటారు. మన ప్రేమ గెలవాలంటే నువ్వు మీ నాన్నతో ఆ ఫైల్ మీద సైన్ చేయించాలి అని ఆమె పెదవులపై ముద్దు పెట్టుకొని తన మాటల వలలో బంధించాడు. తన ప్రేమ కోసం ఆయుష్‌తో తన బంధం నిలవడం కోసం నిధి మరోసారి అతని మాటలను పూర్తిగా నమ్మేసింది. ఇంటికి తిరిగి వచ్చిన నిధి మనసంతా అశాంతితో నిండిపోయింది. ఒకవైపు తండ్రి నిడ నిరాడంబరమైన నిజాయితీ, మరోవైపు ఆయుష్ చెప్పిన షరతు. ప్రేమించిన వాడి కోసం తండ్రి ఆఫీస్ ఫైల్ విషయంలో జోక్యం చేసుకోవాలా? అసలు ఎప్పుడూ ఆఫీస్ విషయాల్లో తలదూర్చని తను సడెన్‌గా వెళ్లి ఆ సైట్ పేపర్ల గురించి అడిగితే నాన్న ఏమనుకుంటారు? రాబోయే తుఫాను తెలియని జానకిరామ్ గారు హాల్లో కూర్చొని పాత పాటలు వింటూ ఆనందంగా ఉన్నారు. నిధి మెల్లగా నడుచుకుంటూ వచ్చి ఆయన పక్కన కూర్చుంది. ఏంటమ్మా నిధి, అలా ఉన్నావు? ఉదయం నుండి చూస్తున్నాను. ఏదో ఆలోచిస్తున్నట్లున్నావు అని జానకిరామ్ గారు ఆమె తల నిమిరారు. నిధి గొంతు ఎండిపోయింది. కష్టంగా నాడి కొట్టుకుంటుంటే, అది ఏం లేదు నాన్న. ఆఫీస్‌లో మీ సిటీ సెంటర్ ప్రాజెక్ట్ పనులు ఎలా జరుగుతున్నాయి? ఆ ల్యాండ్ కాంట్రాక్ట్ ఏదో సైన్ చేయాల్సి ఉందన్నారు కదా! అని తడబడుతూ అడిగింది. జానకిరామ్ గారు ముఖంలో నవ్వు మాయమై ఒక రకమైన గాంభీర్యం వచ్చింది. ఆ ప్రాజెక్ట్ అమ్మా! దాని వెనుక ఉన్నవాళ్ళు మంచివాళ్ళు కాదు నిధి.
ల్యాండ్ కబ్జా చేసి అక్కడ పేదవాళ్ళను ఖాళీ చేయించాలని చూస్తున్నారు. నాకు సర్వీస్‌లో నేనెప్పుడూ అధర్మానికి సాయం చేయలేదు. చేయను కూడా. ఎంతటి బడా బాబులైనా సరే, ఆ ఫైల్ మీద నేను సంతకం పెట్టేదే లేదు అని ఖచ్చితంగా చెప్పారు. తండ్రి మాటలు విన్న నిధి గుండెల్లో రాయి పడింది. నాన్న చెప్పేది ధర్మం. కానీ ఆయుష్ కోరేది ఆ సంతకమే. ఇప్పుడు తనేం చేయాలి? రాత్రి 10 గంటలు. నిధి తన గదిలో దిక్కుతోచక కూర్చొని ఉంది. ఫోన్ రింగ్ అయింది. స్క్రీన్ మీద ఆయుష్ పేరు చూడగానే ఆమె చేతులు వణికిపోయాయి. చెప్పు ఆయుష్ అని సన్నని గొంతుతో అంది. ఏమైంది నిధి? మీ నాన్నతో మాట్లాడావా? ఆ ఫైల్ సైన్ చేయడానికి ఒప్పుకున్నారా? అని ఆయుష్ ఆర్డర్ వేస్తున్నట్లుగా అడిగాడు. ఆయుష్ నాన్న ఫైల్ సైన్ చేయరట. ఆ ల్యాండ్ లో ఏదో ప్రాబ్లం ఉందంట. నాన్న తన నిజాయితీని వదులుకోరు. ప్లీజ్ రా. ఆఫీస్ విషయాలు పక్కన పెట్టి మనం నార్మల్ గా మా ఇంట్లో మాట్లాడదాం అని నిధి ఏడుస్తూ బతిమలాడింది. అవతల నుండి ఆయుష్ గట్టిగా నవ్వాడు. ఆ నవ్వులో నిధి ఇప్పటి వరకు చూడని ఒక క్రూరత్వం ఉంది. ఓహో! మీ నాన్న అంత నిజాయితీపరుడా? మరి అతని ముద్దుల కూతురు రాత్రంతా నా పక్కన నా ఫామ్ హౌస్ లో గడిపిందని తెలిస్తే ఆ నిజాయితీ ఏమవుతుంది నిధి? అని ఆయుష్ వ్యంగ్యంగా అన్నాడు. నిధి శ్వాస ఒక్కసారిగా ఆగిపోయింది. ఆ ఆ- ఆయుష్ ఏంటి ఆ మాటలు? నేను నిన్ను నమ్మి నిన్ను ప్రేమించి అని మాట రాక తడబడింది. ప్రేమ పాత్ర నాకు కావాల్సింది ఆ ఫైల్ మీద సంతకం. 2 రోజుల్లో సంతకం కాకపోతే ఆ రాత్రి ఫామ్ హౌస్ లో మనం గడిపిన క్షణాలు ఫోటోలు, వీడియోలు మీ నాన్నకి ఫోన్‌కి వెళ్తాయి. ఆ తర్వాత ఆ ముసలాడి గుండె ఆగుతుందో, లేక నిన్ను ఇంట్లో నుంచి గెంటేస్తాడో నీ ఇష్టం అని హుకుం జారీ చేసి ఫోన్ కట్ చేశాడు. నిధి చేతిలోని ఫోన్ కింద పడిపోయింది. తనని ప్రాణంగా ప్రేమించాడనుకున్న ఆయుష్ ఇంతటి రాక్షసుడా? తన పవిత్రమైన ప్రేమను ఇలా మార్కెట్ సరుకుగా మార్చేశాడా? గది మూలాన కూర్చొని నిధి నిశ్శబ్దంగా నరకం అనుభవించింది. ఆయుష్ ఇచ్చిన 2 రోజుల గడువు నిధి కూరితాడులా మారింది. కన్నీళ్లతో కూర్చుంటే ప్రాబ్లం సాల్వ్ కాదని ఆమెకు అర్థమైంది. అతడు అసలు ఎవరు? తనతో ఆడిందంతా నాటకమేనా అని తెలుసుకోవాలని నిర్ణయించుకుంది. మరుసటి రోజు ఉదయం ఆయుష్‌కి తెలియకుండా అతని కాలేజ్ ఫ్రెండ్స్‌లో ఒకరైన కార్తిక్‌ని రహస్యంగా కలిసింది. కార్తిక్ ఆయుష్ గురించి నాకు నిజం కావాలి. ప్లీజ్ నన్ను దాచకు అని నిధి కళ్ళల్లో నీళ్లతో అడిగింది. కార్తిక్ అటు ఇటు చూసి గొంతు తగ్గించి అన్నాడు. నిధి, నువ్వు ఆయుష్‌ని నమ్మి పెద్ద తప్పు చేస్తున్నావు. అతనికి నీపై ఏమాత్రం ప్రేమ లేదు. అతని తండ్రికి సిటీ సెంటర్ ప్రాజెక్ట్ డీల్‌లో కోట్లు రావాలి. దానికోసం మీ నాన్నకు బ్లాక్‌మెయిల్ చేయడానికి నేను ప్రేమించినట్లు నాటకం ఆడాడు. అంతేకాదు అతను నిన్ను వాడుకొని వదిలేయడానికి ఒక గ్యాంగ్‌తో డీల్ కూడా మాట్లాడుతున్నాడు. ఆ మాటలు వినగానే నిధి ప్రపంచం ఒక్కసారిగా కూలిపోయింది. తనకు ఆయుష్ ఇచ్చిన నొప్పి, ఆ రాత్రి అతను చూపించిన ఆవేశం అంతా ప్రేమ కాదు, కేవలం ఒక కుట్ర, అమాయకత్వంతో తను ఒక సాలెగూట్లో కానీ స్ చిక్కుకుంది. కానీ సారా ఆమె ఏడవలేదు. ఆమె కళ్ళలో భయం పోయి ఒక తీవ్రమైన ఆక్రోశం, ఆత్మగౌరవం నిండాయి. తన తండ్రి పరువును, నిజాయితీని కాపాడుకోవడానికి తను పోరాడాలని నిర్ణయించుకుంది. తను ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి తన సర్వస్వాన్ని అర్పించిన మనిషి ఇంతటి నీచుడా? ఈ నిజాన్ని అతని నోటి నుంచే వినాలని నిధి నిర్ణయించుకుంది. నేరుగా ఆయుష్ ఇంటికి వెళ్ళింది. ఇంట్లో ఆయుష్ ఒక్కడే ఉన్నాడు. హాల్‌లో కూర్చొని ఫోన్ చూసుకుంటున్న ఆయుష్ సడెన్‌గా ఇంట్లో అడుగుపెట్టిన నిధిని చూసి ఒక్క క్షణం కంగారు పడ్డాడు. కానీ వెంటనే తన ముఖంలోకి ఆ పాత క్రూరమైన నవ్వుని తెచ్చుకుంటూ లేచి నిలబడ్డాడు. ఏంటి నిధి అలా చూస్తున్నావు? మీ నాన్నతో సైన్ చేయించమని చెప్తే నేరుగా నా ఇంటికే వచ్చేసావు. అంత ఆరాటంగా ఉందా? అని వ్యంగ్యంగా అన్నాడు. నిధి అతని దగ్గరకు అడుగులు వేసింది. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు లేవు. కేవలం ఒక రకమైన నిప్పు కనిపిస్తుంది. ఆమె నేరుగా ఆయుష్ ముందుకి వచ్చి అతడి కళ్ళల్లోకి సూటిగా చూసింది. నువ్వు నన్ను ప్రేమించలేదా? అని వణుకుతున్న గొంతుతో అంది. చెప్పు ఆయుష్, చెప్పు. లేదు, నిన్ను ఎప్పుడు ప్రేమించలేదు. ఆయుష్ నోటి నుంచి నిన్నెప్పుడు ప్రేమించలేదు అనే మాట విన్నాక కూడా నిధి
మనసు ఆ నిజాన్ని పూర్తిగా అంగీకరించలేకపోయింది. అతడు వణుకుతున్న గొంతు పక్కకు తిరిగి చూసిన చోటును వెనుక ఏదో మర్మం ఉందని ఆమె గుండె ఘోషిస్తుంది. అతడు చూపించిన ఆ తీవ్రమైన రొమాన్స్ అతడిని గాయపరుస్తుంటే కేవలం నాటకమేనా? తను అతడి కళ్ళలోకి చూస్తూ ఇంకాస్త ముందుకు జరిగింది. అబద్ధం. నువ్వు నా ముఖం చూడకుండా అబద్ధం చెప్తున్నావు ఆయుష్ అని నిధి గట్టిగా అరిచింది. అతడు 2 చెంపలను తన చేతుల్లోకి తీసుకొని బలవంతంగా అతడి ముఖాన్ని తన వైపుకు తిప్పుకుంది. నా కళ్ళలోకి చూసి చెప్పు ఆయుష్, నిజంగా నీ మనసులో నాపై ఏమాత్రం ప్రేమ లేదా? ఆ రాత్రి నన్ను నీ కౌగిట్లో తీసుకున్నప్పుడు నీ గుండె వేగంగా కొట్టుకుంది. అదంతా నాటకమేనా? నీళ్ళు వస్తే నీ చేతులతో తుడిచేవి అది అబద్ధమేనా? నాకు ఆ సైడ్ పేపర్‌లో మీ నాన్న డీలింగ్స్ అక్కర్లేదు. నాకు కావాల్సింది ఈ ఒక్క నిజం. నువ్వు నన్ను నిజంగా ప్రేమించావా లేదా? అని నిధి కళ్ళల్లో నీళ్లు సుడి తిరుగుతుండగా దేహమంతా వణికిపోతూ నిలదీసింది. ఆయుష్ ఆమె స్పర్శకు, ఆమె కళ్ళల్లోని ఆ అమాయకమైన ప్రేమకు ఒక్కసారిగా కుంగిపోయాడు. అతడు ఎంత క్రూరుడిగా నటించాలని చూసిన నిధి కళ్ళల్లోని ఆ పవిత్రత ముందు అతడి నటన నిలబడలేకపోయింది. అతడు ఆమె చేతులను తన ముఖం మీద నుంచి తీసేస్తూ మెల్లగా చూపులు కిందకే నిమిర్చి నిలబడ్డాడు. అతడి కళ్ళు ఎర్రబడ్డాయి. గొంతు తీవ్రంగా వణుకుతుండగా లే లేదు నిధి. నేను నిన్ను ప్రేమించలేదు అని కష్టంగా అరిచాడు. కానీ ఈసారి అతడు ఆ మాటలు చెప్తున్నప్పుడు అతడి కంటి చివర నుంచి ఒక చిన్న కన్నీటి చుక్క కింద పడింది. ఆ కన్నీటి చుక్కను చూసి నిధి ఒక్కసారిగా స్తంభించిపోయింది. చూసావా ఆయుష్? నువ్వు నోటితో అబద్ధం చెప్తున్నావు. కానీ నీ కళ్ళు నిజం చెప్తున్నాయి. నువ్వు నన్ను ప్రేమించావు. కానీ ఆ ప్రేమ కంటే నీ స్వార్థం, మీ నాన్న ఆశలు నీకు ఎక్కువయ్యాయి. నన్ను వాడుకున్నావని నువ్వు నన్ను నమ్మించాలనుకుంటున్నావు. కానీ నిజానికి నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు అంది నిధి. సరిగ్గా అప్పుడే లోపలికి వచ్చిన ఆయుష్ చెల్లెలు మృదుల ఆ మాటలు విని నిశ్చేష్టురాలైంది. తన అన్నయ్య ఒక అమ్మాయి జీవితంతో, ఆమె పవిత్రమైన ప్రేమతో ఆడుకున్నాడనే నిజం తెలిసి అసహ్యంతో వెనక్కి తగ్గింది. నిధి ఆయుష్ వైపు ఒక రకమైన జాలితో చూస్తూ, నా ప్రేమ నిజమైనదే కావచ్చు ఆయుష్. కానీ నీ ప్రవర్తన రాక్షసత్వంతో నిండిపోయింది. ఆ రాక్షసత్వానికి నా పవిత్రమైన ప్రేమని బలి ఇవ్వలేను. ఇకపై నిన్ను చూసి నేను ఏడవను, భయపడను. మా నాన్న నిజాయితీ మీద ఒట్టు ఆయుష్. మా నాన్న ఆ ఫైల్ మీద సంతకం పెడతానని వచ్చి చెప్పినా సరే నేను పెట్టనివ్వను. నీలాంటి నీచుల స్వార్థానికి నా తండ్రి జీవితకాలపు ధర్మాన్ని బలి కానియ్యను. అలానే ఆ రాత్రి ప్రేమ అనుకొని నిన్ను తాకిన ఈ శరీరం ఒక మలినం. ఆ మలినాన్ని ఎలా కడుక్కోవాలో నాకు బాగా తెలుసు. నీతోనే నా జీవితం అయిపోతుందని అనుకోకు. మనం ఒక దారిలో వెళ్తున్నప్పుడు దారి మధ్యలో ఎన్నో మలుపులు ఉంటాయి. రాళ్ళు, రప్పలు ఎదురవుతాయి. ఆ మలుపులను తిప్పుకుంటూ, రాళ్లను దాటుకుంటూ ముందుకు సాగడమే జీవితం అని గంభీరంగా తేల్చి చెప్పింది. అనుక్షణం నన్ను ఎందుకు దూరం చేసుకున్నావు అని నీకు నువ్వే కుమిలిపోయేలా చేస్తాను ఆయుష్. నన్ను వాడుకున్నావని నువ్వు సంబరపడిపోయావేమో. కానీ ఒక పవిత్రమైన ప్రేమను, నిన్ను ప్రాణంగా చూసుకున్న ఒక హృదయాన్ని నీ చేతులారా పోగొట్టుకున్నావని రోజు నిద్ర రాత్రి నిద్రపోకుండా ఏడ్చే రోజు త్వరలోనే నీకొస్తుంది అని కంఠంలో పౌరుషం నింపి అరిచింది. నిధి వైపు ఒక అడుగు ముందుకు వేసి హేళనగా చూస్తూ, కలలు కంటున్నావా నిధి? బయట ప్రపంచానికి ఈ ఫోటోలు తెలిసాక నువ్వు నీ కుటుంబంలో, సమాజంలో తలదించుకొని రావాల్సిందే. ఆఖరికి నేనే నీకు దిక్కు అని నా కాళ్ళ దగ్గరికి వస్తావు. నీ పరువు కాపాడుకోవడానికి నన్నే వేడుకుంటావు అని అహంకారంతో గర్జించాడు. నిధి అతడి మాటలకు ఏమాత్రం చలించలేదు. పైగా ఒక వేటకారపు నవ్వు నవ్వింది. నేనే నీకు దిక్కు అని అనుకోవడానికి నువ్వు నా జీవితాన్ని నిలబెట్టే దేవుడు కాదు ఆయుష్. నా జీవితాన్ని నాశనం చేయడానికి వచ్చిన ఒక రాక్షసుడివి. ఆ రాక్షసత్వాన్ని అంతం చేయడం నాకు బాగా తెలుసు అంది పళ్ళు నూరుతూ. ఇక్కడితో ఆయుష్ అనే ఒక చెడు కళ ముగిసిపోయింది. గుడ్ బై అని కోపంగా గంభీరంగా చెప్పి అక్కడి నుండి వెనక్కి తిరిగి వేగంగా వెళ్ళిపోయింది. ఆయుష్ నిధి నిధి పిచ్చిదానా ఆగు అని అరిచిన ఆమె అడుగులు
ఆగలేదు. అతడి మాటలు, బెదిరింపులు ఆమెను దాటి గాలిలో కలిసిపోయాయి. ఆయుష్ నిశ్చేష్చుడై నిలబడిపోగా, తన స్వచ్ఛమైన ప్రేమతో పాటు ఆయుష్ అనే ఒక చేదు జ్ఞాపకాన్ని కూడా ఆమె తన జీవితం నుంచి శాశ్వతంగా తుడిచిపెట్టేసింది. ఇంటికి ఎలా వచ్చిందో నిధికి తనకే తెలియదు. కాళ్ళు తడబడుతుంటే, కళ్ళు కమ్మేస్తుంటే, ఒక శవంలా నడుచుకుంటూ ఇంటికి చేరుకుంది. లోపలికి రాగానే హాల్లో పద్ధతిగా పేపర్ చదువుకుంటున్న నాన్న, వంటగదిలో నుంచి ప్రేమగా పిలుస్తున్న అమ్మ, అమాయకంగా అల్లరి చేస్తున్న తన చెల్లెలు, వాళ్ళందరినీ చూడగానే నిధి గుండెల్లో దుఃఖం ఉప్పెనలా తన్నుకొచ్చింది. తను ఎంతగానో ప్రేమించిన ప్రేమ తనను ఇంత దారుణంగా మోసం చేసిందని తలుచుకొని లోపల అనుక్షణం నరకం అనుభవించింది. ఆ నరకం నుంచి, ఆ ఇంటిలోని వారి ప్రేమపూర్వక చూపుల నుంచి తప్పుకోవడానికి నిధికి ఒకే ఒక మార్గం. తనని తాను ఏదో ఒక పనిలో రోజంతా బిజీగా ఉంచుకోవడం. వెంటనే తన ఆలోచనలను ఆవరణలో పెట్టింది. ఇంటికి పక్కనే ఉన్న ఒక ఆ ప్రైవేట్ స్కూల్లో యాజమాన్యాన్ని కలిసి అక్కడ టీచర్ ఉద్యోగాన్ని దరఖాస్తు చేసుకుంది నిధి. నిధి అర్హత, ప్రశాంతమైన ప్రవర్తన చూసి స్కూల్ కరస్పాండెంట్ వెంటనే ఆమెను ప్రైమరీ క్లాసెస్ చెప్పే టీచర్ గా రిక్రూట్ చేసుకున్నారు. మరుసటి రోజు ఉద్యోగంలో చేరింది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పిల్లల పాఠాల నోట్ పుస్తకాలు, వాళ్ళ అమాయకపు నవ్వుల మధ్య నిధి గడపడం మొదలుపెట్టింది. ఆ చిన్న పిల్లల కేరింతలు ఆమె గుండెల్లోని ఆయుష్ తాలూకు గాయాలకు మందులో పనిచేస్తున్నాయి. రోజంతా కష్టపడి పనిచేసి అలసిపోయి ఇంటికి రావడం వల్ల రాత్రిళ్ళు కూడా ఆలోచనల నరకం లేకుండా ప్రశాంతంగా నిద్ర పట్టడం స్టార్ట్ అయింది. ఎప్పటిలాగే ఆ రోజు ఉదయం కూడా నిధి స్కూల్‌కి చేరుకుంది. చేతిలో పుస్తకాలతో. తన క్లాస్ రూమ్ వైపు నడుస్తున్న ఆమె అడుగులు ఒక్కసారిగా ఆగిపోయాయి. వరండా చివర ఒక చిన్న మూల నుంచి ఏదో సన్నని ఏడుపు వినిపిస్తుంది. మెల్లగా అటువైపు వెళ్లి చూసిన నిధి మనసు కొద్దిగా కదిలింది. అక్కడ ఒకటో తరగతి చదువుతున్న అభి అనే చిన్న పిల్లాడు మోకాళ్ళలో తల దాచుకుని వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. చుట్టూ ఎవరూ లేరు. నిధి తన పుస్తకాలను పక్కన పెట్టి వాడి దగ్గర మోకాళ్ళ మీద కూర్చొని మెల్లగా వాడి భుజాన్ని తాకింది. "ఏమైంది నాన్నా? ఎందుకు ఏడుస్తున్నావు?" అని ఎంతో ఆప్యాయంగా అడిగింది. అభి కళ్ళు తుడుచుకుంటూ తల పైకెత్తాడు. వాడి అమాయకపు కళ్ళల్లో నీళ్లు నిండున్నాయి. చేతిలో ఇరుక్కిపోయిన ఒక చిన్న కారు బొమ్మ కూడా ఉంది. "టీచర్, నా బెస్ట్ ఫ్రెండ్ నా బొమ్మని కావాలని ఇరుక్కొట్టేసి నేను చేయలేదని అబద్ధం చెప్పాడు. నన్ను మోసం చేశాడు. వాడు నాకిక ఫ్రెండ్ కాదా టీచర్? నాకెందుకు ఇలా చేశాడు?" అంటూ మళ్ళీ వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టాడు. ఆ చిన్న పిల్లాడి మాటలు నిధి గుండెల్లో ఒకప్పటి గాయాన్ని మెల్లగా తాకాయి. నమ్మిన వాళ్ళే మోసం చేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో, అబద్ధం చెప్పి తప్పించుకునే వాళ్ళ నైజం ఎలా ఉంటుందో ఆ వాడి కంటే నిధికి బాగా తెలుసు. ఒకప్పుడు తను కూడా ఆయుష్ విషయంలో అచ్చం ఇలాగే మోసపోయి చీకట్లో కూర్చొని కుమిలిపోతూ ఏడ్చింది. కానీ ఇప్పుడు తను ఆ నిధి కాదు కదా. నిధి చాలా ప్రశాంతంగా చిరునవ్వు చిందిస్తూ వాడి కన్నీళ్లు తుడిచింది. "చూడు కన్నా, కొందరు మనకు చాలా ఇష్టమైన వాళ్ళుగా ఉంటారు. కానీ వాళ్ళు మన వస్తువులనో, మన మనసుతోనో జాగ్రత్తగా చూసుకోలేరు. వాళ్ళు తప్పు చేసి అబద్ధం చెప్పారంటే వాళ్ళు నీ నిజమైన స్నేహితులు కాదని అర్థం. దానికి నువ్వు ఎందుకు ఏడవాలి?" అంటూ వాడి చేతిలోని విరిగిన బొమ్మను పక్కన పెట్టింది. "పగిలిపోయిన బొమ్మ కోసం ఏడుస్తూ కూర్చుంటే నీ దగ్గర ఉన్న మంచి బొమ్మలతో ఆడుకునే సమయం వృధా అవుతుంది కదా. అలాగే మనల్ని నమ్మించి మోసం చేసేవాళ్ళు దూరమైతే మనం ఇంకా సంతోషపడాలి. ఎందుకంటే వాళ్ళతో కలిసి ఉంటే ముందు ముందు ఇంకెంత మోసపోయేవాళ్ళమో కదా. ఇప్పుడు వాళ్ళు దూరం అవ్వడం వల్లే నిజమైన మంచి వాళ్ళతో స్నేహం చేసే అవకాశం మనకు దొరుకుతుంది" అని ఎంతో స్పష్టంగా వాడికి అర్థమయ్యేలా చెప్పింది. అభి మొహంలో మెరుపు చూసి నిధి తృప్తిగా నవ్వింది. "సరే కన్నా, ఇక ఏడవకుండా క్లాస్‌కి వెళ్ళు" అని పంపబోతుండగా అభి సడెన్‌గా నిధి చెయ్యి పట్టుకున్నాడు. "టీచర్, నీకు మా నాన్నని పరిచయం చేస్తాను. రా, ఈరోజు నన్ను స్కూల్‌కి మా నాన్నే దింపడానికి వచ్చారు. బయట కారు దగ్గర వెయిట్ చేస్తున్నారు" అని ఉత్సాహంగా నిధి చెయ్యి పట్టుకొని గేటు వైపు లాక్కెళ్ళాడు. స్కూల్ మెయిన్ గేట్ బయట ఒక బ్లాక్ కార్ ఆయన్ని
బ్లాక్ కార్ ఉంది. కారు ఆనుకొని ఫోన్‌లో చాలా సీరియస్‌గా బిజినెస్ డీల్ మాట్లాడుతున్న జయరాజ్. జయరాజ్ సిటీలోనే టాప్ బిజినెస్ మ్యాన్‌లలో ఒకడు. రూపానికి తగినట్టుగానే గంభీరమైన వ్యక్తిత్వం. కానీ ఆ గంభీరత్వం వెనుక ఒక తీరని వేదన ఉంది. జయరాజ్‌కి పెళ్లయింది. కానీ ఆ భార్య ఉన్నా లేనట్లే. డబ్బు, లగ్జరీల పిచ్చి ఉన్న ఆమె జయరాజ్‌కి విడాకులు ఇచ్చేసి తనకు నచ్చిన వేరే ఒక బడా వ్యాపారవేత్తని చూసుకొని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. అప్పటి నుంచి జయరాజ్ జీవితంలో శూన్యం ఆవహించింది. ఎంత డబ్బు, హోదా ఉన్నా ఈ ప్రపంచంలో అతనికి మిగిలిన ఏకైక ఆశ, ఊపిరి అంతా తన కొడుకు అభి మాత్రమే. అభిని కంటికి రెప్పలా చూసుకుంటాడు. నాన్న, ఇదిగో వీళ్ళే మా నిధి టీచర్ అని అభి ఉత్సాహంగా అరిచాడు. జయరాజ్ ఫోన్ కట్ చేసి వెనక్కి తిరిగి చూశాడు. ఎదురుగా పద్ధతిగా ప్రశాంతమైన ముఖంతో నిలబడి ఉన్న నిధి కనిపించింది. నిధి కళ్ళల్లోని ఆ నిశ్శబ్దం, ఆత్మవిశ్వాసం జయరాజుని ఒక్క క్షణం ఆకట్టుకున్నాయి. నాన్న, నా బొమ్మ విరిగిపోతే ఏడ్చాను. కానీ టీచర్ నాకు చాలా మంచి మాటలు చెప్పారు. విరిగిన బొమ్మ కోసం ఏడిస్తే టైం వేస్ట్. మోసం చేసేవాళ్ళు దూరమైతే సంతోషపడాలని చెప్పారు. తెలుసా? అని అమాయకంగా అన్నాడు. ఆ మాట వినగానే జయరాజ్ గుండెల్లో ఏదో శబ్దం అయింది. తన భార్య తనను మోసం చేసి వేరే వాడితో వెళ్ళిపోయినప్పుడు తన మనసులోనూ అచ్చం ఇలాంటి తీవ్రమైన ఆవేదన అనుభవించాడు. ఆ పసివాడికి నిధి చెప్పిన మాటలు జయరాజ్ మనసులో ఉన్న పాత గాయాన్ని కూడా ఒక అద్భుతమైన లేపనంలా అనిపించాయి. జయరాజ్ నిధి వైపు గౌరవంగా చూస్తూ థ్యాంక్ యూ టీచర్. మీరు నా కొడుక్కి కేవలం పాఠాలు మాత్రమే కాదు, జీవితానికి సరిపడే ధైర్యాన్ని కూడా ఇస్తున్నారు అని గంభీరమైన గొంతుతో కృతజ్ఞతలు తెలిపాడు. నిధి చిన్నగా నవ్వి, అది నా బాధ్యత సార్. అభి చాలా మంచి పిల్లాడు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. జయరాజ్ ఆ నిష్క్రమిస్తున్న నిధి వైపు కొద్దిసేపు అలాగే చూస్తుండిపోయాడు. ఆ రోజు నుంచి స్కూల్లో అడుగుపెట్టిన ప్రతిసారి జయరాజ్ కళ్ళు నిధి కోసమే వెతకడం మొదలుపెట్టాయి. రోజు అభిని దింపడానికి, తీసుకెళ్ళడానికి స్వయంగా జయరాజే రావడం స్టార్ట్ చేశాడు. నిధి ప్రశాంతత, పిల్లలతో ఆమె మెలిసే తీరు అతడి గుండెలోని శూన్యాన్ని భర్తీ చేసినట్లుగా అనిపించేది. ఒకరోజు సాయంత్రం స్కూల్ పూర్తయ్యాక భారీ వర్షం పడుతుంది. స్కూల్ ఆవరణలో నిధి ఒక్కరితే వర్షం తగ్గడం కోసం వేచి చూస్తుంది. సరిగ్గా అప్పుడే జయరాజ్ కారు ఆమె ముందుకు వచ్చి ఆగింది. గ్లాస్ కిందకి దించి, ఇంత వర్షంలో క్యాబ్స్ దొరకవు నిధి గారు, రండి మిమ్మల్ని డ్రాప్ చేస్తాను అని మర్యాదగా అడిగాడు. నిధి కాస్త సంకోచించింది. కానీ బయట వర్షం తీవ్రత చూసి కారెక్కక తప్పలేదు. కారులో ప్రయాణం నిశ్శబ్దంగా సాగుతుండగా జయరాజ్ మెల్లగా మాట కలిపాడు. ఆ రోజు అభికి మీరు చెప్పిన మాటలు ఇప్పటికీ నా మైండ్‌లోనే తిరుగుతున్నాయి. నిధి గారు, నా జీవితంలో కూడా ఒకరు నన్ను మోసం చేసి వెళ్లారు. రూపంలో అంతా ఉండి, మనసులో ఏమీ లేని మనిషి దూరమైనందుకు నేను చాలా కుమిలిపోయాను. కానీ ఆ గాయాన్ని మాన్పడేలా మాట్లాడే మనుషులు కూడా ఉంటారని మిమ్మల్ని చూసాక తెలిసింది అని జయరాజ్ మనసులోని మాటను బయటపెట్టాడు. నిధి అతడి వైపు ప్రశాంతంగా చూసి, ఓటమిని చూసిన ఒక మనిషిలోని నిజాయితీని ఆమెకు జయరాజులో కనిపించింది. మనల్ని వదిలేసి వెళ్ళిన వాళ్ళ గురించి ఆలోచించడం కంటే, మనల్ని ప్రాణంగా చూసుకునే వాళ్ళ కోసం జీవించడం నిజమైన జీవితం సార్. అభికి మీరు, మీకు అభి, మీ ఇద్దరి ప్రేమ ముందు ఏ మోసము నిలబడలేదు అంది నిధి చాలా సున్నితంగా. ఆ మాటలు జయరాజ్ గుండెకు ఎంతో ఉపశమనాన్ని ఇచ్చాయి. ఆ రాత్రి నిధిని ఇంటికి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళేటప్పుడు జయరాజ్‌కి ఒక స్పష్టత వచ్చింది. తన కొడుక్కి తల్లి ప్రేమను, తన జీవితానికి ఒక నిజమైన తోడుని ఇవ్వగలిగే ఏకైక స్త్రీ నిధి మాత్రమే అని అతడి మనసు ఘోషించింది. స్కూల్ ప్లే గ్రౌండ్‌లో పిల్లలు ఆడుకుంటున్నారు. నిధి ఒక పక్కన నిలబడి వాళ్ళని చూస్తుండగా జయరాజ్ ఆమె దగ్గరికి నడుచుకుంటూ వచ్చాడు. అతడి ముఖంలో ఏదో ఆరాటం స్పష్టంగా కనిపిస్తుంది. నిధి గారు అని పిలిచాడు జయరాజ్. నిధి వెనక్కి తిరిగి చెప్పండి సార్, అభి ఏమైనా అల్లరి చేస్తున్నాడా అని అడిగింది. లేదండి, నేను అభి గురించి మాట్లాడడానికి రాలేదు, నా జీవితం గురించి మాట్లాడడానికి వచ్చాను అంటూ జయరాజ్ ఒక అడుగు ముందుకు వేశాడు. నన్ను, నా కొడుకుని మీరు చూస్తున్న తీరు నాకు చాలా నచ్చింది. అభికి మీలోనే తల్లి కనిపిస్తుంది.
నా జీవితంలో ఏర్పడిన శూన్యాన్ని భర్తీ చేసే అర్ధాంగిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా, నిధి గారు? అని సూటిగా, గౌరవంగా అడిగాడు. జయరాజ్ నోటి నుంచి ఆ మాట వినగానే నిధి ఒక క్షణం ఆశ్చర్యపోయింది. కానీ ఆ వెంటనే ఆమె ముఖంలో గంభీర్యం ఆవహించింది. ఎవరినీ నమ్మకూడదని అనుకున్న తన మనసులో మళ్ళీ పాత జ్ఞాపకాలు మెదిలాయి. ఆమె జయరాజ్ కళ్ళలోకి సూటిగా చూస్తూ, నాకు మీ ప్రతిపాదన పట్ల గౌరవం ఉంది సార్. కానీ నన్ను పెళ్లి చేసుకునే ముందు నా గతం గురించి మీరు తెలుసుకోవాలి అంది. అప్పటి వరకు తన గుండెల్లో దాచుకున్న పాత గాయాన్ని, ఆయుష్ చేసిన మోసాన్ని, ఆ రాత్రి ఫామ్ హౌస్ లో జరిగిన దారుణాన్ని, ఆ తర్వాత తను ఎదుర్కొన్న నరకాన్ని ఒక్కొక్కటి కూడా దాచుకుంటే జయరాజ్కి చెప్పేసింది. నా గతంలో ఇలాంటి ఒక చేదు నిజం ఉంది సార్. ఒక మోసగాడి వల్ల నా శరీరం, నా మనసు గాయపడ్డాయి. ఇప్పుడు చెప్పండి, ఇవన్నీ తెలిసాక కూడా నన్ను పెళ్లి చేసుకునే ధైర్యం, మనసు మీకున్నాయా? అని ప్రశాంతంగా నిలకడగా అడిగింది. నిధి నోటి నుండి ఆ గతం వినగానే జయరాజ్ స్తంభించిపోయాడు. ఆ మాటలను అతడు అస్సలు ఊహించలేదు. వెళ్ళిపోతున్న జయరాజ్ వైపు, వెన్నువైపు చూస్తూ నిధి పెదవులపై ఒక చిన్న వెటకారపు నవ్వు వికసించింది. మనుషులు ఎవరైనా ఇంతే. ఎదుటివారి నిజాయితీని తట్టుకునే శక్తి అందరికీ ఉండదు అని మనసులోనే అనుకుంది. ముందుగానే తన తల్లికి, తండ్రికి కూడా నిజాలు చెప్పింది. ముందు బాధపడ్డ తన మూలానే అని కుమిలిపోయేవారు జానకిరాం, అలానే విజయలక్ష్మి. ఆ రోజు సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన నిధి హాల్లోకి అడుగు పెడుతూనే స్తంభించిపోయింది. ఎదురుగా టీపాయ్ మీద పండ్లు, పువ్వులు, పట్టు వస్త్రాలు ఉన్న తాంబూలం పళ్ళెలు మెరుస్తున్నాయి. నాన్న జానకిరాం గారు, అమ్మ విజయలక్ష్మి గారు ఎంతో ఆనందంగా, గౌరవంగా ఎవరికో మర్యాదలు చేస్తున్నారు. అక్కడ కూర్చొని ఉన్నది మరెవరో కాదు, జయరాజ్, అతడి తల్లిదండ్రులు, పక్కనే చిన్నారి అభి. ఆ దృశ్యం చూసి నిధి తీవ్ర ఆశ్చర్యానికి గురైంది. మధ్యాహ్నం ప్లే గ్రౌండ్ లో తన గతం చెప్పగానే ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్ళిపోయిన మనిషి సాయంత్రానికల్లా తన తల్లిదండ్రులను తీసుకొని తాంబూలాలతో నేరుగా ఇంటికే రావడం ఆమె అంచనాలకే అందలేదు. నిధి రావడం చూసి జయరాజ్ తల్లిదండ్రులు చిరునవ్వుతో లేచి నిలబడ్డాడు. జయరాజ్ నిధి వైపు చూసి ఎంతో ఆప్యాయంగా, గౌరవంగా నవ్వాడు. జయరాజ్ తండ్రి జానకిరాం గారి వైపు తిరిగి, మీ అమ్మాయి నిధి గురించి, ఆమె నిజాయితీ గురించి నా కొడుకు మాకు అంతా చెప్పాడు. ఈ రోజుల్లో అలాంటి ఆత్మగౌరవం, ధైర్యం ఉన్న అమ్మాయి దొరకడం మా అదృష్టం. మా ఇంటి కోడలుగా, అభి తల్లిగా నిధినిచ్చి పెళ్లి జరిపిస్తారా అని తాంబూలం ముందుకు పెట్టారు. నిధి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆమె జయరాజ్ వైపు ప్రశ్నార్థకంగా చూసింది. జయరాజ్ మెల్లగా నిధి దగ్గరకు వచ్చి గంభీరమైన గొంతుతో అన్నాడు, మధ్యాహ్నం మీరు మీ గతం చెప్పినప్పుడు నేను మాట్లాడకుండా వెళ్ళిపోయింది మిమ్మల్ని వద్దనుకొని కాదు నిధి గారు. ఒక ఆడపిల్ల తన ప్రాణాన్ని, మానసిక బాధను అంత నిజాయితీగా నా ముందు ఉంచినప్పుడు నేను ఒంటరిగా నిర్ణయం తీసుకుంటే అది మీకు గౌరవం కాదు. నా కన్నవారిని తీసుకొని ఆ తాంబూలాలు మీ ఇంటికి వచ్చి మీ నాన్నగారి చేతిలో పెడితేనే మీ ఆత్మ గౌరవానికి నేను ఇచ్చే అసలైన గౌరవం అనిపించింది. గతంలో మీకు జరిగిన గాయం మీ తప్పు కాదు. కానీ అలాంటి గాయాన్ని దాటుకొని నిలబడ్డ మీ పవిత్రమైన నిజాయితీకి నేను ఇచ్చే స్థానం ఇది. ఆ మాటలు విన్న నిధికి మాటలు రాలేదు. ఆయుష్ ఇచ్చిన మోసం ముందు ఈ జయరాజ్ చూపిస్తున్న నిజాయితీ, గౌరవం కొండంతగా అనిపించాయి. జయరాజ్ రూపంలో దేవుడు తనకు ఒక గొప్ప ఆత్మ బంధువును ఇచ్చాడని గ్రహించింది. అభి వచ్చి నిధి చేయి పట్టుకొని, అమ్మా, ఇక నుంచి నువ్వు మా ఇంటికి వచ్చేస్తున్నావా అని అమాయకంగా అడగడంతో హాల్లో ఉన్న వాళ్ళందరి కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలాయి. తాంబూలాలు మార్చుకున్న ఆ శుభవేళ ముహూర్తంతో నిధి జీవితంలో చీకటి రోజులు పూర్తిగా ఆవిరైపోయాయి. నిధి ఆత్మగౌరవాన్ని, నిజాయితీని ప్రాణంగా భావించిన జై రాజ్ అతి కొంతమంది బంధువుల సమక్షంలో ఒక పవిత్రమైన వేడుకల వారి పెళ్లి జరిపించాడు. తాళి కట్టే సమయానికి అభి పరుగున వచ్చి నిధి ఒడిలో కూర్చున్నాడు. జయరాజ్ నిధి మెడలో ముడుములు వేస్తుంటే జానకిరాం గారి కళ్ళు నుండి ఆనంద బాష్పాలు రాలాయి. తన కూతురిని అర్థం చేసుకున్న ఒక నిజమైన
మగాడు లభించాడనే తృప్తి ఆ తండ్రి ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది. కొన్ని నెలల తర్వాత సిటీలోనే అతిపెద్ద రాయల్ విల్లాలో నిధి ఇప్పుడు మహారాణి. కానీ ఆమె దర్పం ఎప్పుడూ మారలేదు. ఉదయాన్నే లేచి అభిని స్కూల్‌కి రెడీ చేయడం, జయరాజ్‌కి కాఫీ ఇవ్వడం, ఇల్లుని ఎంతో పద్ధతిగా చూసుకోవడంలోనే ఆమెకు నిజమైన సంతోషం దొరికింది. జయరాజ్ వ్యాపార విషయాల్లోని నిధి ఇచ్చే సలహాలు కొండంత అతనికి కొండంత బలాన్నిచ్చేవి. ఒకరోజు సాయంత్రం జయరాజ్ బిజినెస్ పని మీద నిధితో కలిసి సిటీ సెంట్రల్ జైలు ప్రాంగణంలో ఉన్న ఒక స్వచ్ఛంద కార్యక్రమానికి వెళ్ళాడు. అక్కడ ఖైదీలు తయారు చేసిన హ్యాండీక్రాఫ్ట్స్ ప్రదర్శన జరుగుతుంది. సరిగ్గా అప్పుడే తెల్లటి ఖైదీ బట్టల్లో, చేతిలో బరువుల మూతతో నడుచుకుంటూ వస్తున్న ఒక మనిషి నిధిని చూసి ఒక్కసారిగా స్తంభించిపోయాడు. అతడే ఆయుష్. క్రూరత్వం, పొగరుతో ఊగిపోయిన ఆయుష్ ముఖం ఇప్పుడు కూడా అలానే ఉంది. అతడి కళ్ళు నిధి వైపే చూశాయి. అక్కడ నిధి కోట్లు విలువ చేసే రాయల్ చీరలో, మెడలో పసుపు తాడు. పక్కన దేశంలోనే ప్రసిద్ధి చెందిన బిజినెస్ టైకూన్ జయరాజ్ తోడుగా ఒక గొప్ప వెలుగులా నిలబడి ఉంది. జయరాజ్ ఎంతో ప్రేమగా నిధి భుజంపై చేయి వేసి ఆమె చెప్పే మాటలను ఎంతో గౌరవంగా వింటున్నాడు. ఆ దృశ్యం చూసిన ఆయుష్ గుండె వెయ్యి ముక్కలైంది. ఒకప్పుడు ఈమెను బెదిరించి నా కాళ్ళ దగ్గరకు రప్పించుకోవాలనుకున్నాను. కానీ ఈరోజు ఆమె సాధించిన స్థానం ముందు నేను ఒక పురుగులా పడి ఉన్నాను అనే పశ్చాత్తాపం అతడిని ఊపిరాడకుండా చేసింది. నిధి కళ్ళలోని చూడడానికి ధైర్యం చాలక ఆయుష్ తలదించుకొని కన్నీళ్లతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. నిధి అతడిని చూసింది. కానీ ఆమె కళ్ళల్లో కోపం లేదు. పగ అంతకన్నా లేదు. కేవలం ఒక రకమైన శూన్యం, జాలి మాత్రమే ఉన్నాయి. పక్కనే ఉన్న జయరాజుని చూసి చిరునవ్వు నవ్వి అతడి చేయి పట్టుకొని ప్రశాంతంగా ముందుకు సాగిపోయింది. ముగింపు. జీవితంలో ఎదురయ్యే మలుపులు మనల్ని పడేయడానికి కావు, మనం ఏంటో లోకానికి చాటి చెప్పడానికి వస్తాయి. మోసపోయానని కుంగిపోకుండా ఆత్మగౌరవాన్ని ఆయుధంగా మార్చుకున్న నిధి చివరికి ధర్మాన్ని, నిజమైన ప్రేమను గెలిపించి ప్రశాంతమైన, సంతోషకరమైన జీవితాన్ని స్వంతం చేసుకుంది. సమాప్తం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్స్ లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.